వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ, లైఫ్ కోచ్ అండ్ రిలేషన్షిప్ ఎక్స్పర్ట్ రామ్ మెట్టు గారు మనతో ఉన్నారు. వారు 13 ఇయర్స్ నుంచి కూడా కెరీర్కి సంబంధించి అండ్ ఎడ్యుకేషన్కి సంబంధించి రిలేషన్షిప్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే వాళ్ళకి కౌన్సిలింగ్ ద్వారా మంచి దిశానిర్దేశం ఇస్తూ ఉంటారు. సో భార్యాభర్తలు అన్నాక గొడవలు జరుగుతూ ఉంటాయి. మరి గొడవలు జరిగినప్పుడు అంటే ఒకరి మీద ఒకరు అరుచుకుంటూ ఉంటారు, ఇంకా పాస్ట్ని డిగ్ చేస్తూ ఉంటారు. అంటే ఇంకా కన్వర్జేషన్ పెద్దదయ్యి చాలా పెద్ద గొడవలు అవుతూ ఉంటాయి. అలాంటప్పుడు అంటే ఏవి మాట్లాడాలి, ఏవి మాట్లాడకూడదో రామ్ మెట్టు గారిని అడిగి తెలుసుకుందాం. హలో అండి. హాయ్ అండి. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో గొడవలు అనేవి చాలా చాలా కామన్. కానీ గొడవలలో వాళ్ళు ఏంటంటే ఇంకా పాస్ట్‌ని డిగ్ చేస్తూ ఉండడం, ఒకరి మీద ఒకరు అంటే నేను ఇది చేశాను, నువ్వు ఇది చేసావని ఇట్లా ఆ గొడవ పెద్దదవుతూ ఉంటది. అసలు అలాంటి టైంలో ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు? దేర్ ఆర్ కపుల్ ఆఫ్ థింగ్స్ అండి. ఇప్పుడు ఒక ఆర్గ్యుమెంట్‌ని అయితే మనం ఖచ్చితంగా స్టాప్ చేయలేము. ఇద్దరి మధ్యన ఆర్గ్యుమెంట్ అనేది ఖచ్చితంగా అవుతూ ఉంటుంది. బట్ ది రైట్ వే ఆఫ్ డీలింగ్ అన్ ఆర్గ్యుమెంట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. సో ఒక భార్యాభర్తల మధ్యలో ఎప్పుడన్నా మిస్‌అండర్‌స్టాండింగ్ వచ్చి ఒక ఆర్గ్యుమెంట్ జరుగుతుంది అనంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే ఫోకస్ ఆఫ్ ది ఆర్గ్యుమెంట్‌ని లూజ్ అవ్వద్దు. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే అసలు ఇష్యూ ఏంటిది పక్కన పెట్టేసి కోపంలో ఏంటంటే పాస్ట్ గురించి మాట్లాడడము, నువ్వు పాస్ట్‌లో ఇది కూడా చేసావు, అది కూడా చేసావు, నీకు ఇది కూడా రాదు, అది కూడా రాదు అనుకుంటా రకరకాల ఇష్యూస్ మీదకి డైవర్ట్ అయిపోతూ ఉంటుంది. దట్ ఈస్ ది మేజర్ ప్రాబ్లం. సో అలా ఇష్యూస్ని డైవర్ట్ రకరకాల ఇష్యూస్ మీదకి డైవర్ట్ అయిపోతూ ఉన్నారు అని అంటే మీ యాక్చువల్ పాయింట్ ఆఫ్ ఫోకస్ ఏదైతే ఉందో అది డైల్యూట్ అయిపోతుంది అండ్ ఆ ఆర్గ్యుమెంట్కి అసలు మీనింగే ఉండదు. సో మనం ఒక ఆర్గ్యుమెంట్ చేస్తున్నాము అని అంటే ఇట్ ఈస్ టు కమ్ టు అ కామన్ కంక్లూషన్. అది పర్పస్ మనకి. సో అలా కాకుండా నేను డైవర్ట్ అయిపోయి ఏదేదో మాట్లాడుతూ ఉన్నాను అని అంటే అది అబ్సల్యూట్లీ ఇమ్మెచ్యూర్ ఆర్గ్యుమెంట్ అనమాట అది. సో ఫస్ట్ థింగ్ ఇస్ స్టే ఫోకస్డ్. సెకండ్, అస్సలు బ్రాడ్కాస్ట్ చేయొద్దు. మనం ఆర్గ్యుమెంట్ ఏదైతే ఉందో ఇద్దరి మధ్యన ఆర్గ్యుమెంట్ షుడ్ బి బిట్వీన్ దెమ్. దాన్ని బ్రాడ్కాస్ట్ చేస్తారు చూడండి, అది రెండో మిస్టేక్. చాలా మంది గట్టిగా అరుచుకుంటూ చుట్టుపక్కల వాళ్ళందరి చెవులు ఎప్పుడు మన ఇంటి మీదనే ఉంటాయి. రైట్, వీళ్ళు ఏం అరుచుకుంటున్నారు, ఏం మాట్లాడుకుంటున్నారు అనేసి. ఫ్రీగా మన పర్సనల్ లైఫ్ గురించి మనం బ్రాడ్కాస్ట్ చేస్తున్నాం వాళ్ళకి. వీఆర్ గివింగ్ కంటెంట్ టు అ లాట్ ఆఫ్ అదర్స్ అరౌండ్ అస్. వాళ్ళేంటంటే వాళ్ళకి అదొక సరదా, మన గురించి తెలుసుకోవడము, మన మిస్టేక్స్ తెలుసుకోవడము. వాళ్ళు ఇంకో 10 మందికి చెప్పుకుంటారు, వాళ్ళు అరుచుకుంటూ ఉన్నారు, నేను విన్నాను వాళ్ళ హస్బెండ్ ఇలా అంట, వాళ్ళ వైఫ్ ఇలా అంట అనుకుంటా. పర్సనల్ లైఫ్ని అంత పబ్లిక్ మనమే చేసుకుంటున్నాం కదా ఈ ఆర్గ్యుమెంట్స్లో. సో ఎప్పుడన్నా సరే ఆర్గ్యుమెంట్ అవుతుంది అని అంటే దాన్ని బ్రాడ్కాస్ట్ చేయొద్దు. సో అది గట్టిగా అరుచుకోవడమే కావచ్చు. ఆర్ ది అదర్ వే ఆఫ్ బ్రాడ్కాస్టింగ్ ఏంటంటే ఒక ఆర్గ్యుమెంట్ అయిన తర్వాత వైఫ్ హస్బెండ్ ఇద్దరు ఎవరో ఒకరు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటారు. అరే ఈరోజు ఇట్లా గొడవపడ్డా, నేను ఏమైంది తెలుసా అనుకుంటా స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసి అది ఇట్లా అన్నది, అది అట్లా, ద టాకింగ్ అబౌట్ ద వైఫ్, బట్ భాష చూడండి, అది ఇట్లా అన్నది, అది అట్లా అన్నది. వైఫ్ కూడా వాడు ఇట్లా అన్నాడు, వాడు వెదవ. దిస్ ఇస్ వాట్ అంటే మీరు ఏం చేస్తున్నారు, ఒక ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే మీరు ఎవరికైతే చెప్పుకుంటున్నారో మీకు నిజంగా అవసరం ఉన్నప్పుడు వాళ్ళు కాదు సపోర్ట్గా ఉండేది, మీ స్పౌస్ మీకు సపోర్ట్గా ఉంటారు. సో మీ స్పౌస్ గురించి మీరు అనవసరంగా మీ ఫ్రెండ్స్ సర్కిల్లో డీగ్రేడ్ చేస్తున్నారు చూడండి, అది చెయ్యకండి. సో అలా బ్రాడ్కాస్ట్ చేసి మిమ్మల్ని మీరు లేదా మీ పార్ట్నర్ని డీగ్రేడ్ చేస్తున్నారు అని అంటే అది చాలా తప్పు. సో ఒక ఆర్గ్యుమెంట్లో అది కూడా అవ్వకుండా చూసుకోవాలి. థర్డ్ థింగ్ ఏంటంటే ఒక ఆర్గ్యుమెంట్ జరిగేటప్పుడు మనం మిస్టేక్ చేసినప్పుడు వాళ్ళు ఎలా మనల్ని క్షమించారు అనేది కూడా మీరు దృష్టిలో పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. మెనీ టైమ్స్ ఏమవుతుంది అని అంటే వన్ సైడెడ్ ఆలోచిస్తాం. లైక్ నువ్వు లాస్ట్ టైం కూడా ఈ తప్పు చేసినావు, నువ్వు అంతకుముందు ఆ తప్పు చేసినావు, ఇదంతా ఆలోచిస్తున్నామే కానీ నేను కూడా తప్పు చేశాను, నేను తప్పు చేసినప్పుడు నన్ను ఎలా క్షమించారు అనేది కూడా మీరు ఆలోచించాలి. సో అది ఆలోచించకుండా మీరు ఏదో వచ్చేస్తా ఉన్నారు అని అంటే దట్ విల్ బికమ్ వన్ సైడెడ్ బ్యాటిల్ అయిపోతుంది అనమాట. సో దట్ ఈస్ అనదర్ థింగ్ దట్ వీ షుడ్ నాట్ డూ. అండ్ లాస్ట్లీ ఆర్గ్యుమెంట్స్లో చేసే ఒక అతిపెద్ద మిస్టేక్ ఏంటిది అని అంటే ఫ్యామిలీస్ని తీసుకొస్తారు మధ్యలోకి. భార్యాభర్తలు ఇష్యూ మీ ఇద్దరికి ఉంది, ఇద్దరిలో ఒకరు తప్పు చేశారు, దాని గురించి మాట్లాడండి. నిన్ను మీ అమ్మ సరిగ్గా పెంచలేదు, మీ ఇంట్లో నిన్ను సరిగ్గా పెంచలేదు, ఇదేనా నువ్వు నేర్చుకుంది చిన్నప్పటి నుంచి, ఇలాంటి ఫ్యామిలీ నుంచి నువ్వు వచ్చింది అనుకుంటే ఫ్యామిలీలను మధ్యలో తీసుకొస్తారు చూడండి, అది చాలా తప్పు. అప్పుడు ఏమవుతుంది అని అంటే నిజంగా మీ స్పౌస్ ఏదో మిస్టేక్ చేసి ఉండొచ్చు, దానివల్ల ఆర్గ్యుమెంట్ జరుగుతుంది,
కానీ ఇన్ ద ప్రాసెస్ మీరు ఫ్యామిలీస్ని తీసుకొని వచ్చారు అంటే మీరే అంతకంటే పెద్ద తప్పు చేస్తున్నారు ఇక్కడ. సో అప్పుడు ఏమవుతుంది అని అంటే ఆబ్వియస్లీ అది ఇంకా అగ్రివేట్ అవుతుంది, ఆ గొడవ అనేది అగ్రివేట్ అవుతుంది. వాళ్ళు ఇంకో 4 మాటలు అంటారు, నువ్వేమన్నా తక్కువ, మీ వాళ్ళు ఏమన్నా గొప్ప అనుకుంటున్నావు అనుకుంటా వాళ్ళు ఇంకో 4 మాటలు అంటారు. ఆబ్వియస్లీ మన ఫ్యామిలీస్ గురించి ఎవరైనా నెగిటివ్గా మాట్లాడుతున్నా అంటే మనకు నచ్చదు. అది అవును. గ్యాప్ అనేది ఇంక్రీజ్ అవుతుందే తప్ప దెర్ ఈస్ నో స్కోప్ ఫర్ బ్రిడ్జింగ్ ది గ్యాప్. సో అందుకనే ఒక ఆర్గ్యుమెంట్ స్పెషలీ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో జరిగే ఆర్గ్యుమెంట్స్లో ఫ్యామిలీస్ని అస్సలు ఇన్వాల్వ్ చేయొద్దు. మీ ఇద్దరికి ఏదైనా ఇష్యూ ఉందనంటే సార్ట్ అవుట్ చేసుకోండి, మాట్లాడుకొని సార్ట్ అవుట్ చేసుకోండి. అంతేగాని ఇట్ ఈస్ నాట్ లైక్ ఫ్యామిలీ షుడ్ బి ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. ఓకే. అండ్ లాస్ట్లీ రేజ్డ్ టోన్లో ఏదైతే మాట్లాడతాం చూడండి అది కూడా తప్పు. ఎందుకంటే రేజ్డ్ టోన్లో మాట్లాడినప్పుడు ఏమవుతుంది అని అంటే అవతలలోకి ఏమనిపిస్తుంది అంటే మనం వాళ్ళ మీద ఏమో అథారిటీ చూపిస్తున్నామేమో, కమాండ్ చేస్తున్నామేమో వాళ్ళ మీద అనే ఒక థాట్లో ఉండి వాళ్ళు కూడా ఏంటంటే ఈక్వల్ అవ్వడానికి ట్రై చేసి వాళ్ళు కూడా టోన్ రేజ్ చేస్తారు. సో ఇన్ ద ప్రాసెస్ ఏమవుతుందంటే టోన్స్ రేజ్ అవుతున్నాయి తప్ప అక్కడ ప్రాబ్లమ్కి సొల్యూషన్ వస్తలేదు. సో ప్రాబ్లమ్కి సొల్యూషన్ రావాలి అని అంటే ఒక కంపోజ్డ్ మేనర్లో మాట్లాడుకోవడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. లేదు చాలా మంది ఏమంటారంటే ఆ మూమెంట్లో నాకు కోపం కంట్రోల్ కాదు, వచ్చేస్తుంది నాకు అట్లా రేజ్డ్ టోన్ వచ్చేస్తుంది అని అంటే ఆ మూమెంట్లోనే ఆర్గ్యుమెంట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఒక మిస్టేక్ జరిగింది, మనం డిస్కస్ చేస్తున్నాం దాని గురించి అని అంటే నాకు నిజంగా కోపం ఒక పీక్లో ఉంది అని అంటే టేక్ అ బ్రేక్, అప్పుడే మాట్లాడాల్సిన అవసరం లేదు, కోపం తగ్గాక మాట్లాడు. సో అలా కోపం తగ్గాక మాట్లాడినప్పుడు ఏమవుతుంది అంటే ఆర్గ్యుమెంట్ యొక్క ఫోకస్ అనేది ఇంటాక్ట్ ఉంటుంది. అండ్ నేను అన్నట్టు ఇట్లా రేజ్డ్ టోన్స్ ఉండడము, ఒకరినొకరు డిస్రెస్పెక్ట్ చేసుకోవడము ఇవన్నీ జరగవు అనమాట. సో దిస్ ఇస్ హౌ యూఆర్ సపోజ్ టు హ్యాండిల్. కొంతమంది కపుల్లో స్మార్ట్ గా ఉంటారు, కొంతమంది వాంటెడ్లీ అది డైవర్ట్ కావాలని అండ్ వాళ్ళకి కోపం తెప్పించాలని, అంటే మెయిన్ ఫోకస్ దానిపైన ఉండొద్దు, టాపిక్ పైన ఉండొద్దు అని చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళని ఎట్లా డీల్ చేయడం? డైవర్ట్ చేయడానికి అవతల వాళ్ళు ట్రై చేస్తున్నారు, డైవర్ట్ అవ్వాలా వద్దనేది మన చేతిలో ఉంది. సో ఇట్స్ అబ్సల్యూట్లీ ఇన్ అవర్ హ్యాండ్స్. పక్కనోడు ఏదో డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు అని అంటే మీరు ఎక్కడో ట్రిగర్ పాయింట్, మీ వీక్నెస్ మీరు అక్కడ వాళ్ళ చేతిలో పెట్టారు కాబట్టి దే ఆర్ ఏబుల్ టు డైవర్ట్ ఇట్. ఆ వీక్నెస్ మీరు వాళ్ళ చేతిలో పెట్టకండి, ఆర్ యూ బీ ఫోకస్డ్ ఆన్ ఇట్. సో ఇప్పుడు పక్కన వాళ్ళు ఏదో చేశారు, వాళ్ళకి ఏంటో వాళ్ళకి తెలుసు, వాళ్ళు గట్టిగా అరుస్తే నువ్వు డైవర్ట్ అయిపోతావు, నువ్వు ఇంకా గట్టిగా అరిచేసి నువ్వు ఇంకా రచ్చ చేసేస్తావు అని వాళ్ళకి తెలుసు, తెలిసి వాళ్ళు గట్టిగా మాట్లాడతారు. సో దే ఆర్ సక్సెస్ఫుల్. సపోజ్ వాళ్ళు గట్టిగా మాట్లాడినా కూడా నేను నా టోన్ రేజ్ చేయకుండా బ్రింగ్ యువర్ టోన్ డౌన్ అని చెప్పి నేను ఫోకస్డ్ ఉన్నాను అనుకోండి నేను నా టాపిక్ మీద, ఆబ్వియస్లీ దే ఆర్ నాట్ గోయింగ్, అంటే వాళ్ళు సక్సెస్ఫుల్ గా డైవర్ట్ చేయలేకపోతున్నారు ఇక్కడ. సో నేను డైవర్ట్ అవ్వాలా వద్దా అనేది ప్యూర్లీ నా చేతిలో ఉంది. అవతల ట్రిగర్ చేయడానికి ట్రై చేస్తారు, మీరు ట్రిగర్ కాకండి. సో అది కనుక ప్రాక్టీస్ చేశారనుకోండి ఆబ్వియస్లీ ఆ డిస్కషన్స్ ఆర్గ్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో సెన్సిబుల్ గా ఉంటాయి అవి. మనం కూడా ట్రిగర్ అయిపోయి వాళ్ళు ఏంటంటే వాళ్ళ తప్పుని డైవర్ట్ చేయడానికి చేస్తుంటారు ఇట్లాంటివి. సో అలా కాకుండా డైవర్ట్ కాకుండా ఫోకస్డ్ ఉన్నాం అనుకోండి ఆబ్వియస్లీ దెర్ ఈస్ హయ్యర్ ఛాన్స్ దట్ ఆర్గ్యుమెంట్ ఈస్ గోయింగ్ టు బి అ మెచ్యూర్డ్ వన్ అండ్ మోస్ట్ ఆఫెన్ మీరు ఆర్గ్యుమెంట్ విన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఇన్ దాట్ కేస్. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ద విన్ అనేది నాట్ ది రైట్ వర్డ్, బికాస్ చాలా మంది ఇది కూడా ఒక మిస్కన్సెప్షన్ ఏంటంటే ఆర్గ్యుమెంట్ లో ఎవరు విన్నింగ్ ఎవరు లూజింగ్ అని చూస్తూ ఉంటారు. బట్ ఇట్స్ ఆల్ అబౌట్ గెటింగ్ అ కామన్ కంక్లూజన్. సో ఇట్స్ ఆల్ అబౌట్ దట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ అన్ ఆర్గ్యుమెంట్. కానీ కంక్లూజన్ రాదు అక్కడ, రానియకుండా చేస్తూ ఉంటారు కాబట్టి వీ షుడ్ బి ఫోకస్డ్ అన్నమాట. అంటే డైవర్ట్ అయ్యామనంటే కంక్లూజన్ రాదు దానికి. సో అలా కాకుండా కంక్లూజన్ రావాలి అని అంటే మన కంపోజర్ మనం మెయింటైన్ చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే కొంతమంది పేరెంట్స్ పిల్లల మీద చూయిస్తూ ఉంటారు, వాళ్ళు గొడవ పడి ఆ కోపం అంతా అక్కడ పిల్లలు ఎఫెక్ట్ అవుతూ ఉంటారు, తర్వాత వీళ్ళు నార్మల్ అయిపోతారు, కానీ అక్కడ ఎఫెక్ట్ అయ్యేది పిల్లలు. చాలా నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుందండి. ఇప్పుడు జనరల్ గా ఇట్లా అరుచుకున్నప్పుడు ఏమంటే ఒక్కోసారి బూతులు మాట్లాడిస్తూ ఉంటారు, ఆర్ బూతులు మాట్లాడకపోయినా అరిచినప్పుడు ఏమవుతుంది అని అంటే ఒకళ్ళ వాల్యూ కిడ్స్ ముందు వాళ్ళ పేరెంట్స్ వాల్యూ పోయినట్టే కదా అక్కడ. ఇప్పుడు ఒక్కొక్కసారి ఎట్లా అంటే చూస్తుంటాము హస్బెండ్ వైఫ్ ని పిల్లల ముందు తిట్టేస్తా ఉంటారు, నీకేం చేత కాదు, నీకేం పని లేదు, అయినా నీకేంటి చెప్పేది నేను, ఇలాంటి మాటలు పిల్లల ముందు మాట్లాడినప్పుడు ఇన్ అ వే వాళ్ళు కూడా అదే మోడ్ లోకి వెళ్ళిపోతారు. అదే అమ్మకి ఏం చెప్పాల్సిన అవసరం లేదేమో, అమ్మకేంది చెప్పేది అనే ఒక థాట్ లో వెళ్ళిపోతుంటారు. ది అదర్ వే రౌండ్. ఇప్పుడు మదర్స్ కూడా ఒక్కొక్కసారి ఏంటంటే పిల్లల ముందే ఫాదర్ని తిట్టేస్తూ ఉంటారు. తిట్టినప్పుడు ఏమవుతుంది అని అంటే వాళ్ళు చెప్పే మాట అసలు యాజ్ ఎ పర్సన్ వాళ్ళ వాల్యూ డ్రాప్ అయిపోతుంది. వాళ్ళ వాల్యూ డ్రాప్ అయిన తర్వాత వీళ్ళు ఎంత డిసిప్లిన్ లో పెట్టడానికి ట్రై చేసినా వీళ్ళ మాటలు పిల్లలు వినరు. ఎందుకు వినరు అని అంటే వాళ్ళకి ఆ రెస్పెక్ట్ అనేది లేదు కాబట్టి పిల్లల మీద. ఎందుకు లేదు అని అంటే బికాస్ వీళ్ళిద్దరు పడిన గొడవల వద్ద బికాస్ ఆఫ్ ది వర్డ్స్ దట్ దే హావ్ యూజ్డ్. సో అందుకనే పిల్లల ముందు ఎప్పుడు ఆర్గ్యూ చేయొద్దండి. ఆర్గ్యూ చేసినా
ఇట్ షుడ్ బి అ వెరీ కంపోజ్డ్ ఆర్గ్యుమెంట్ ఉండాలి తప్ప పిల్లల ముందు అరుచుకొని ఒకరినొకరు డిగ్రేడ్ చేసుకున్నారు అని అంటే ఇద్దరు డిగ్రేడ్ అవుతారు పిల్లల ముందు అండ్ వాళ్ళు చేయి దాటిపోతారు. ఒకవేళ పార్ట్నర్‌లో ఏమన్నా అంటే ప్రాబ్లమ్స్ ఉన్నా అంటే ఎలా ఉన్నది అలా పిల్లలకి చెప్పొచ్చా? లేకపోతే ఏమీ చెప్పకుండా వాళ్ళ ముందు యాక్ట్ చేయడం బెటర్ అంటే ఎట్లా? సి అంటే బేసికలీ షార్ట్ ఫాల్స్ అందరికీ ఉంటాయండి. నెగెటివ్స్ అందరికీ ఉంటాయి. హ్మ్. దాన్ని పెద్దగా చేసి పోర్ట్రే చేసే కంటే కూడా ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ టు లెట్ దెమ్ నో వాట్ ది ఫ్యాక్ట్ ఇస్. ఫ్యాక్ట్ ఏంటో చెప్పండి. రైట్? ఓకే. హ్మ్. అది కూడా కొన్ని చెప్పొచ్చు, కొన్ని చెప్పకూడదు. ఇట్ డిపెండ్స్ ఆన్ ది ఏజ్ ఆఫ్ ది కిడ్స్. హ్మ్. సో ఫ్యాక్ట్ వరకు చెప్పొచ్చు. బట్ దాన్ని పెద్దగా చేసి నెగెటివ్‌గా పోర్ట్రే చేసేసి మీ నాన్న దేనికి పనికిరాడు, లేకపోతే మీ అమ్మ దేనికి పనికిరాదు హ్మ్. ఆ స్టేజ్‌కి తీసుకెళ్ళకూడదనమాట. హ్మ్. సో ఇట్ ఈస్ ఆల్ అంటే మెజర్డ్ క్వాంటిటీస్‌లో చెప్పొచ్చు. వాళ్ళు మెజర్డ్ ఇన్ఫర్మేషన్ ఇస్తే సరిపోతుందన్నమాట వాళ్ళకి. సో మనం నాట్ ఓన్లీ ఇన్ సోషల్ మీడియా సెలబ్రిటీసే కాదు బయట కూడా చాలా మంది ఎవరైనా డార్క్ ఉన్నా కానీ నల్ల పిల్ల అని లేదంటే లావుగా ఉన్నా అని దొబ్బ పిల్ల ఇట్లా అంటూ ఉంటారనమాట లావుగా ఉన్న వాళ్ళని. సో ఇట్లా బాడీ షేమింగ్కి గురవుతున్న వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతూ ఉంటారు? అసలు బాడీ షేమింగ్ అనేది చేయొచ్చా? వాళ్ళు ఎలా రియాక్ట్ అవ్వాలి ఆ టైంకి? బాడీ షేమింగ్ ఈస్ డెఫినెట్లీ నాట్ ఎంకరేజ్డ్ అండి. అది చాలా బ్యాడ్ ఫినామినా చెప్పాలంటే. ఎక్కడ స్టార్ట్ అవుతుంది బాడీ షేమింగ్ అని అంటే అన్ఫార్చునేట్లీ మన ఫ్యామిలీస్లోనే స్టార్ట్ అవుతూ ఉంటుంది ఈ బాడీ షేమింగ్ అనేది. చిన్నప్పుడు పిల్లలు కొంచెం స్టౌట్ ఉన్నారనుకోండి, లడ్డు అని లడ్డు పిలవడము, అరే అవును. లడ్డుగా అనడము, అవును. కొంచెం డార్క్ ఉన్నారనుకోండి, అరే కర్రీ అనేసి అనడము, ఆ, రైట్? సో బక్కగా ఉంటే బక్కీ అనడము, అవును. సో పొట్టిగా ఇలాంటి ఉంటే పొట్టి పొట్టి అని, సో ముద్దుగా పెట్టుకున్న పేర్లు ఏంది అని. పొట్టి అనేసి, ఆ. ఈ లడ్డు అనేసి, ఇవన్నీ ముద్దుగా పెట్టుకున్న పేర్లే ఇవన్నీ. కానీ ఇన్ అ వే ఇట్స్ బాడీ షేమింగ్, రైట్? ఒక పర్సన్ యొక్క ఫిజికల్ అపియరెన్స్ని బట్టి మీరు ఇచ్చే ట్యాగ్ అది, విచ్ ఇస్ నాట్ కరెక్ట్. అండ్ అక్కడ ఏమవుతుంది అని అంటే పేరెంట్స్ లేకపోతే రిలేటివ్స్ అలాంటి ట్యాగ్స్ ఇచ్చినప్పుడు మన మైండ్లో ఏం పడుతుంది అంటే ఇట్స్ ఓకే అనిపిస్తుంది మనకి. పేరెంట్సే ఇస్తారు మనకి, మన ఫ్యామిలీ మెంబర్సే మనకి ఇలాంటి ట్యాగ్స్ ఇస్తున్నారంటే ఇట్స్ ఓకే టు గివ్ సచ్ కైండ్ ఆఫ్ ట్యాగ్స్ టు ఎనీ వన్ అని మనం అనుకుంటాం. కానీ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ అండి. ఎందుకంటే పిల్లలల్లా అంటే స్టిల్ ఓకే, బట్ ఒక తెలిసిన దగ్గర నుంచి మెచ్యూర్డ్ పీపుల్ ఉండేంత వరకు కూడా, లైక్ మెచ్యూర్డ్ మెన్ విమెన్ వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళ ఫిజికల్ అపియరెన్స్ పట్ల ఏదన్నా కమెంట్ వచ్చింది అని అంటే దే ఫీల్ వెరీ బ్యాడ్, దే కాంట్ టేక్ ఇట్. సి కొన్ని మన చేతిలో కూడా ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొందరు లావుగా ఉంటారు, వాళ్ళు పాపం ఎంత డైటింగ్ చేసినా ఎంత ఎక్సర్సైజ్ చేసినా దే కాంట్ జస్ట్ లూజ్ వెయిట్. ఇప్పుడు అదేమవుతుంది అని అంటే సమ్టైమ్స్ ఇట్ ఈస్ హెరిడిటరీ ఉంటుంది వాళ్ళకి. సో అది హెరిడిటరీ అవ్వచ్చు ఆర్ వాట్ ఎవర్ రీజన్స్, అది కొన్ని మెడికల్ కండిషన్స్ వల్ల కూడా ఏంటంటే సమ్ టైమ్స్ దే పుట్ ఆన్ వెయిట్. సో అలాంటివన్నీ పట్టించుకోకుండా చాలా మంది ఏంటంటే ఈ కమెంట్స్ చేసేస్తూ ఉంటారు అనమాట. లావుగా ఉన్న వాళ్ళని, నల్లగా ఉన్న వాళ్ళని స్పెషలీ వీళ్ళందరికీ ఏంటంటే వింటూ ఉంటారు. విన్న ప్రతిసారి వాళ్ళకి అదొక ఖచ్చితంగా దుఃఖం కలిగిస్తుంది. అది చాలా మంది ఏంటంటే అలవాటు అయిపోయి ఉంటుందిలే అనుకుంటారు. నో, దట్స్ రాంగ్. అండ్ సోషల్ మీడియాలో చూడండి, అసలు మన రీసెంట్లీ ఐ హావ్ సీన్ అ వీడియో. ఒక అమ్మాయి ప్రాబబ్లీ ఒక 120 kgs ఉంటుందేమో, షీస్ లైక్ స్టౌట్ ఎనఫ్. ఎంత గ్రేస్ఫుల్ గా డాన్స్ చేస్తుంది ఆమె. అసలు ఆమె డాన్స్ లా గ్రేస్ చూస్తే ముచ్చటేసేది నాకైతే. అసలు అబ్బా, అంత బాడీ వేసుకొని అంత బాగా భలే డాన్స్ చేస్తుంది అని అనిపిస్తుంది. కింద కమెంట్స్ చూస్తుంటే ఒక్కొక్కరు అక్క భూమి కదిలిపోతుంది అక్క అని కొందరు. అంటే ఇట్స్ ఆల్ అంటే ఆ టాలెంట్ ని పక్కన పెట్టేసి వాళ్ళు ఇచ్చే ఆ బాడీ షేమింగ్. 90% కమెంట్స్ బాడీ షేమింగ్ గురించే ఉండే. అక్కడ ఒక 10% మేబీ అప్రిషియేట్ చేశారేమో కానీ 90% వాజ్ లైక్ దాట్. అండ్ షీ బికేమ్ అ మెటీరియల్ ఆఫ్ మీమ్. ఎన్నో మీమ్స్ ఎట్లా అయిపోయినాయి అంటే ఇంకా ఆమె డాన్స్ చేస్తుంటే వీళ్ళందరూ ఇక్కడ కదిలిపోతున్నారు, భూమి కదిలిపోయి వీళ్ళందరూ అటు ఇటు పడిపోతున్నారు అని అంటే అలా మీమ్స్ కూడా ఎన్నో వచ్చినాయి. లైక్ సో అలా ఏంటంటే వీ హావ్ సీన్ అ లాట్ ఆఫ్ పీపుల్ అండి ఏంటంటే ఈ బాడీ షేమింగ్ చేస్తూ ఉంటారు. కొందరు ఐ హావ్ సీన్ కొరియోగ్రాఫర్స్ కొందరు ఉంటారు, ఫ్యాషన్ డిజైనర్. ఐ రిమెంబర్, ఐ ఫర్గాట్ హర్ నేమ్. తను ఏంటంటే షీఈ్ అ ఫ్యాషన్ డిజైనర్ అండి. ఆమె చూస్తే షీఈ్ ఫిజికలీ నాట్ అట్రాక్టివ్, కానీ ఆమె ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాషన్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఎంతో మంది ఆమెని ఏలైతే చూపించారో నవ్వారు, నువ్వా ఫ్యాషనా అన్నారు. షీ నవ్ డస్ ఫ్యాషన్ డిజైనింగ్ ఫర్ ఆల్మోస్ట్ ఆల్ ది టాప్ యాక్ట్రెసెస్ ఇన్ మన టాలీవుడ్. సో తను ఇవన్నీ ఏంటంటే బేసిక్లీ వి అండర్స్టాండ్. వాళ్ళు చెప్పేది ఈ బాడీ షేమింగ్ చేసినప్పుడు ఏంటంటే ఖచ్చితంగా దాని యొక్క నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. మీరు ఆ నెగిటివ్ ఇంపాక్ట్ వల్ల
ఎంతమంది వాళ్ళ కెరియర్స్ లూజ్ అవుతారో, వాళ్ళ కాన్ఫిడెన్స్ లూజ్ అవుతారో. సమ్ పీపుల్ దే టెన్ టు గెట్ ఇన్ టు సూసైడ్ ఆల్సో, లైక్ యూనో వాళ్ళు ఏంటంటే వాళ్ళ వెయిట్ తగ్గక ఇవన్నీ ఏంటంటే ఇంకా నాతో కాదు అనేసి సూసైడ్ చేసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. సమ్ పీపుల్ దే గేవ్ అప్ కెరియర్స్ ఆల్సో, రైట్? సో ఇవన్నీ అవుతున్నాయి అని అంటే ప్యూర్లీ బికాస్ ఆఫ్ బాడీ షేమింగ్ అండి. బాడీ షేమింగ్ ఆపాలి. ఒక పర్సన్ యొక్క ఫిజికల్ అట్రిబ్యూట్స్ని బేస్ చేసుకొని వాళ్ళని కమెంట్ చేయడం ఆగినప్పుడు మన సొసైటీలో ఏంటంటే వీ గెట్ టు సీ అ లాట్ ఆఫ్ టాలెంట్ కమింగ్ అవుట్. కొన్ని మన చేతిలో ఉంటాయి, కొన్ని మన చేతిలో ఉండవు. అర్థం చేసుకోవాలి. మన ఫేస్ ఫీచర్స్ మనం మార్చగలుగుతామా? వీ కాంట్. మన స్కిన్ టోన్ మార్చలేము. సి వీ కెన్ ఓన్లీ చేంజ్ ఆర్ రెస్పాన్స్ టు దీస్ థింగ్స్ అనమాట. ఇప్పుడు ఎవరైనా బాడీ షేమింగ్ చేశారనుకోండి, లీవ్ ఇట్. మనం దాన్ని తీసుకొని కుంగిపోయి అరే నేను లావుగా ఉన్నానని వాళ్ళు అంటున్నారే, నేను నల్లగా ఉన్నానని వాళ్ళు అంటున్నారే అని అంటే అనేటోళ్ళకి తెలివి లేదు అని ఒక మాట మీరు గుర్తుపెట్టుకోండి. వాళ్ళు ఏదో అన్నారని మీరు కుంగిపోయి మీరు మీ ఫోకస్ చేయట్లేదు, మీరు కెరీర్ మీద ఫోకస్ చేయకుండా లేకపోతే చేయాల్సిన దాని మీద ఫోకస్ చేయకుండా అనవసరంగా మీరు మీ గ్రాఫ్ని మీరే డ్రాప్ చేసుకున్నట్టు లెక్క, రైట్? సో అలా కాకుండా మీ కెరియర్ అప్లిఫ్ట్ అవ్వాలి, లైఫ్లో మీరు హ్యాపీగా ఉండాలి అని అంటే ఈ బాడీ షేమింగ్ చేసే వాళ్ళ కమెంట్స్ అన్నిటిని పట్టించుకోకండి. మీరు పట్టించుకున్నారు అని అంటే యూ కాన్ బీ హ్యాపీ. అండ్ ఈ బాడీ షేమింగ్ చేసే వాళ్ళకి కూడా నేను ఒకటే చెప్తాను, నిజంగా మీ మదర్నో మీ బ్రదర్నో మీ సిస్టర్నో ఎవరో అట్లా కమెంట్ చేస్తే మీకు ఎలా అనిపిస్తుందో ఒక్కసారి ఆలోచించండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ని ఎవరన్నా దొబ్బిది అనేసి లేకపోతే పొట్టిది అనేసి బండది అనేసి ఇట్లాంటి మాటలు మాట్లాడితే అసలు మీకు ఎలా ఉంటుంది అనేసి ఒక్కసారి గెట్ ఇన్ టు దోస్ షూస్ అండ్ థింక్. ఆ తర్వాత మీ కమెంట్లు మీరు చేసుకోండి. మనం సోషల్ మీడియాలో ఎన్ని చూస్తూ ఉంటామండి, వాళ్ళు కమెంట్ చేస్తారు మీ ఫ్యామిలీలో ఎవరైనా ఇట్లా ఉంటే ఇట్లా మాట్లాడతారా అని అంటే దే నెవర్ బాదర్ అబౌట్ ద కమెంట్స్. ఎందుకంటే వాళ్ళు మేబీ దే హావ్ నాట్ ఎక్స్పీరియన్స్ ఇట్ ఫస్ట్ హ్యాండ్. వాళ్ళ ఫ్యామిలీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్లా అంతలాగా ఎవరు లేరేమో, అండ్ ఉన్నా కూడా ఆ అన్న కమెంట్స్ ని వాళ్ళు వినలేదేమో. సో ఇలాంటివి అన్ని ఏంటంటే బేసిక్ గా వాళ్ళు ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ చేయలేదు కాబట్టి వాళ్ళకి ఆ సెన్స్ ఉండదు. సో వాట్ ఐ సే ఇస్ ఎంపథైజ్. మీరు గెట్ ఇన్ టు దేర్ షూస్ అండ్ అండర్స్టాండ్. ఇప్పుడు నిజంగానే మీ ఫ్యామిలీ మెంబర్స్ని ఎవరన్నా అలాంటి మాటలు మాట్లాడితే అది ఓకేనా, మీరు తీసుకోగలుగుతారా? అలాంటిది ఇప్పుడు మీరు తీసుకోలేరు అని అంటే మరి మీరు ఇంకొకరిని అంటున్నారే అది కరెక్టా అనే ఒక చిన్న అనాలిసిస్ మీరు చేసుకున్నారనుకోండి, ఖచ్చితంగా ఈ బాడీ షేమింగ్ చేసేవాళ్ళు తగ్గుతారు. అండ్ అయినప్పటికీ చేసేవాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. కాబట్టి ఒక్క ఫైనల్ సజెషన్ ఏంటంటే ఎవరన్నా బాడీ షేమింగ్ మిమ్మల్ని చేస్తున్నారు అని అంటే ప్లీజ్ డోంట్ రియాక్ట్ టు ఇట్. బాడీ షేమింగ్ చేసే వాళ్ళని వాళ్ళ కర్మ, వాళ్ళకి తెలివి లేదు అని వదిలేసేయండి తప్ప దానికి మీరు రియాక్ట్ అయ్యి అనవసరంగా ఫీల్ అవ్వకండి. బెస్ట్ ఏంటంటే నిజంగా ఏమైనా చేంజెస్ చేసుకోవచ్చు దాని పట్ల అంటే చేంజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఏమీ చేంజ్ చేసుకోలేము అని అంటే దట్స్ అబ్సల్యూట్లీ ఓకే. లవ్ ద వే యు ఆర్. సెల్ఫ్ లవ్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ దిస్ కేస్. మిమ్మల్ని మీరు ఎలా ఉంటే అలా లవ్ చేసుకున్నారు అని అంటే పక్కనోడు ఏమన్నా సరే ఇట్ విల్ నాట్ ఇంపాక్ట్ యువర్ ఫీలింగ్స్. ఈవెన్ సోషల్ మీడియాలో కమెంట్స్ కూడా అంటే కమెంట్స్ కొంతవరకు తీసుకుంటాం, ఎంజాయ్ కూడా చేస్తాం, కొన్ని చాలా హర్టింగ్గా ఉంటాయి. ఈ కమెంట్ చేసే వాళ్ళు కూడా ఎలా ఆలోచించాలి అంటే కమెంట్స్ తీసుకునే వాళ్ళు ఎలా ఆలోచించాలి? అంటే సోషల్ మీడియాలో కమెంట్ చేసేటోళ్ళని మనమైతే ఆపలేమండి, ఖచ్చితంగా వీ కాన్ స్టాప్ దెమ్. ఎందుకంటే దాంట్లో 90% పనిలేని మంగళ పనులే చేస్తుంటారు అనమాట ఇవన్నీ బేసిక్గా చెప్పాలంటే. సో వాళ్ళు ఏంటంటే కమెంట్ చేయాలని ఒక ఉద్యమం లాగా పెట్టుకొని నెగటివ్ కమెంట్స్ ఇస్తూ ఉంటారు. నిజంగా వాళ్ళ నెగటివ్ కమెంట్స్ని మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. పాజిటివ్ కమెంట్స్ వస్తే మేబీ ఎస్ యూ కెన్ టేక్ సమ్ ఎంకరేజ్మెంట్ అవుట్ ఆఫ్ ఇట్. కానీ నెగటివ్స్ ని చూసుకుంటూ కుంగిపోయి చాలా మంది సోషల్ మీడియాకి దూరం అయిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఇలాంటి నెగటివ్ కమెంట్స్ వల్ల. కొంతమంది కమెంట్స్ చూసుకోవాలంటే భయపడతారు, కమెంట్స్ ఆఫ్ చేసేసుకుంటారు, కొంత భయపడతారు. దట్స్ ఓకే, యూ హ్యావ్ టు అండర్స్టాండ్. మీరు కంటెంట్ సోషల్ మీడియాలో పెడుతున్నారు, అది మీ ఫోటో కానివ్వండి ఏదన్నా కానివ్వండి, మీరు సోషల్ మీడియాలో కంటెంట్ పెడుతున్నారంటే బీ రెడీ ఫర్ కమెంట్స్. మీరు ఆ కమెంట్స్ వస్తాయి, పాజిటివ్ వస్తాయి, నెగటివ్ వస్తాయి. దేన్ని కూడా ఎక్కువ సీరియస్ తీసుకోకుండా, ఆర్ అసలు చెప్పాలంటే నెగటివ్ కమెంట్స్ ని పిచ్చ లైట్ తీసుకోండి. దానిలో సగం మంది నేను చెప్తున్నా కదా పని లేక కావాలని ప్రొవోక్ చేయడానికి మాత్రమే కమెంట్స్ చేస్తుంటారు ఇట్లా నెగటివ్ కమెంట్స్ తప్ప దాని నుంచి మీరు రియాక్ట్ అయ్యి దాని నుంచి మీకు వచ్చేదేం లేదు. కాబట్టి బెటర్ నాట్ టు రియాక్ట్ టు ది నెగటివ్ కమెంట్స్. పాజిటివ్ కమెంట్స్ నుంచి మీకు ఏమైనా ఇన్స్పిరేషన్ వస్తుందంటే తీసుకోండి, అదర్వైజ్ టేక్ లైట్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద నైస్ సజెషన్స్ అండి. యా వెల్కమ్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to
iDream Media. ఐ డ్రీమ్కి ఐ డ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాలేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.